హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటోరియల్స్ బై రాహుల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్ టేబుల్స్ని ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు 3 ట్రిగ్నోమెట్రిక్ టేబుల్స్ ఉంటాయి. మీరు చూస్తున్నారు చూడండి, ఇది ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ 1. మనం మిగతా 2 టేబుల్స్ని తర్వాత డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ 3 టేబుల్స్కి మనం ఒకటే కామన్ పాయింట్ ఉంటుంది. ఏంటిదంటే మనం టీటా వాల్యూస్ని మరియు సైన్ టీటా వాల్యూస్ని ఆర్డర్ వైజ్గా గుర్తుంచుకోవాలి. ఈ 2 వాల్యూస్ని గుర్తుంచుకుంటే మనకు మిగతా టేబుల్ అనేటువంటిది చాలా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా గుర్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది టేబుల్ నెంబర్ 1. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టీటా వాల్యూస్ ఏమున్నాయి? 0, 30, 45, 60 అండ్ 90. వీటిని మనం ఏం చేయాలంటే మనం ఆర్డర్ వైజ్గా గుర్తుంచుకోవాలి. మరియు సైన్ టీటా వాల్యూస్ని కూడా మనం ఆర్డర్ వైజ్గా గుర్తుంచుకోవాలి. అంటే 0 ఫస్ట్ 0, తర్వాత 1/2, తర్వాత 1/√2. ఈ విధంగా మనం ఆర్డర్ వైజ్గా గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటే మనకు మిగతా టేబుల్ అనేటువంటిది ఈజీగా వస్తుంది. మనకు కాస్ టీటా వాల్యూస్ ఎలా వచ్చాయంటే ఈ సైన్ టీటా వాల్యూస్ని మనం రివర్స్లో రాయాలి. అంటే ఇక్కడ 0 అనేటువంటిది ఇక్కడ మీద రాసాం, ఇక్కడ కింద రాసాం. సో ఈ విధంగా మనం రివర్స్లో రాస్తే మనకు సైన్ టీటా వాల్యూస్ని రివర్స్లో రాస్తే మనకు కాస్ టీటా వాల్యూస్ అనేటువంటి ఈజీగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ ట్యాన్ టీటా వాల్యూస్ ఎలా వచ్చాయంటే ట్యాన్ టీటా ఈక్వల్స్ టు మనకు ఏమని తెలుసు? సైన్ టీటా బై కాస్ టీటా. సైన్ టీటా బై కాస్ టీటా చేస్తే మనకు ట్యాన్ టీటా వాల్యూస్ అనేటువంటివి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇదేంది? ట్యాన్ 60 degrees. ఈ √3 ఎలా వచ్చిందంటే సైన్ 60 బై కాస్ 60 చేయాలి. అంటే ఇది డివైడెడ్ బై ఇది చేస్తే మనకి 2 క్యాన్సిల్ అవుతాయి. మిగిలింది ఏంది? √3/1 అంటే √3. ఈ విధంగా మనకు ట్యాన్ టీటా వాల్యూస్ అనేటువంటివి వస్తాయి. నెక్స్ట్ కాట్ టీటా వాల్యూస్ ఎలా వస్తాయంటే మనకు ఈ ట్యాన్ టీటా వాల్యూస్ని ఇట్లా రివర్స్లో రాస్తే మనకు కాట్ టీటా వాల్యూస్ అనేటువంటివి వస్తాయి. ఓకే, లేకపోతే కాట్ టీటా ఈక్వల్స్ టు వాట్? 1/tan టీటా. ఇదొక ఫార్ములా. అంటే ట్యాన్ టీటా వాల్యూస్ని 1/tan టీటా చేస్తే మనకు కాట్ టీటా వస్తాయి. లేకపోతే కాస్ టీటా బై సైన్ టీటా చేసినా మనకు కాట్ టీటా వస్తాయి. కాట్ టీటాకి ఈ విధంగా 3 types ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెక్ టీటా వాల్యూస్ ఎలా వచ్చాయి? సెక్ టీటా ఈక్వల్స్ టు మనకు ఏమని తెలుసు? సెక్ టీటా ఈక్వల్స్ టు 1/cos టీటా అని తెలుసు. అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఇదేంది? సైన్ సెక్ 45 ఎలా వచ్చాయి? 1/cos 45 అంటే 1/cos 45. cos 45 ఎంత? 1/√2. ఈ √2 అనేది ఇట్లా మీదికి పోతే ఏమైతే మనకు √2/1 ఉంటాయి. అంటే √2/1 అంటే మనకు √2a. ఈ విధంగా మనకు సెక్ టీటా వాల్యూస్ వస్తాయి. అంటే సెక్ టీటా ఈక్వల్స్ టు 1/cos టీటా. ఓకే, నెక్స్ట్ కొసెక్ టీటా వాల్యూస్ ఎలా వచ్చాయంటే కొసెక్ టీటా ఈక్వల్స్ మనకి ఏమని తెలుసు? 1/sin టీటా. 1/sin టీటా చేస్తే మనకు కొసెక్ టీటా వాల్యూస్ వస్తాయి. లేకపోతే ఈ సెక్ టీటా కాలం ఉంది చూడండి, దీన్ని రివర్స్లో రాసినా మనకు కొసెక్ టీటా వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఈ 1 అనేది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడికి వచ్చింది, ఈ ఇన్ఫినిటీ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడికి పోయింది. అంటే సెక్ టీటా వాల్యూస్ని రివర్స్లో రాసినా మనకు కొసెక్ టీటా వాల్యూస్ అనేటువంటివి వస్తాయి. ఈ విధంగా మీరు ఈ టేబుల్ నెంబర్ 1ని గుర్తుంచుకోవచ్చు. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే టీటా వాల్యూస్, సైన్ టీటా వాల్యూస్ సీరియల్గా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ టేబుల్ నెంబర్ 2లోకి వెళ్దాం. టేబుల్ నెంబర్ 2లో మనకు ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? 15 degrees, 18 degrees, 36 degrees, 54 degrees, 72 degrees, 75 degrees. ఇక్కడ కూడా మీరు సేమ్ చేయాలి. ఏం చేయాలంటే ఈ టీటా వాల్యూస్ గుర్తుంచుకోవాలి సీరియల్గా. నెక్స్ట్ సైన్ టీటా వాల్యూస్ సీరియల్గా గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకుంటే మిగతా టేబుల్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఓకే, ఇది ఎలా వచ్చాయో కూడా చూద్దాం. ఇది కూడా సేమ్ ఇప్పటి లెక్కనే ఫార్ములాస్ అప్లై చేయాలి. సో కాస్ టీటా కాలం ఎలా వచ్చేది? దీన్ని రివర్స్లో రాస్తే మనకు కాస్ టీటా కాలం అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ ట్యాన్ టీటా. సో ఇక్కడ చూడండి, మనం ఈ ట్యాన్ టీటా ఎలా వచ్చిందంటే సైన్ టీటా బై కాస్ టీటా చేస్తే మనకు ట్యాన్ టీటా వచ్చింది. ఓకే, దీన్ని రివర్స్లో రాస్తే మనకు కాట్ టీటా వచ్చింది. లేకపోతే కాట్ టీటా ఈక్వల్స్ మనం ఫార్ములా కూడా పెట్టచ్చు. ఫార్ములా అయింది కాట్ టీటా ఈక్వల్స్ టు 1/tan టీటా చేయొచ్చు, ఇదొక ఫార్ములా. నెక్స్ట్ కాట్ టీటా ఈక్వల్స్ టు కాస్ టీటా బై సైన్ టీటా, ఇదొక ఫార్ములా. ఈ 2 ఫార్ములాలలో ఏది చేసినా మనకు కాట్ టీటా వాల్యూస్ అనేటువంటివి వస్తాయి. సో నెక్స్ట్ ఏముంది మనకు? సెక్ టీటా. ఈ సెక్ టీటా వాల్యూస్ ఎలా వచ్చాయి? 1/cos టీటా చేస్తే మనకు ఈ సెక్ టీటా వాల్యూస్ వస్తాయి. సో వీటిని మనం రివర్స్లో రాస్తే మనకు కొసెక్ టీటా వాల్యూస్ వస్తాయి. లేకపోతే కొసెక్ టీటా ఈక్వల్స్ టు ఫార్ములా ఉంది, కొసెక్ టీటా ఈక్వల్స్ టు వాట్? 1/sin టీటా. ఇది చేసినా మనకు కొసెక్ టీటా వాల్యూస్ వస్తాయి. ఈ విధంగా మీరు ఈ టేబుల్ నెంబర్ 2ని గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు చేయాల్సింది ఏంది? ఈ టీటా వాల్యూస్, సైన్ టీటా వాల్యూస్ని మనం ఆర్డర్ వైజ్గా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ టేబుల్ నెంబర్ 3లోకి వెళ్దాం. ఈ టేబుల్ నెంబర్ 3లో మనకు 2 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంది? 22.5 degrees, ఇంకొకటి 67.5 degrees. ఓకే, సో ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే ఫస్ట్
టీటా వాల్యూస్ని అండ్ సైన్ టీటా వాల్యూస్ని గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి మీరు ఈ సైన్ టీటా వాల్యూస్ని మనం రివర్స్లో రాస్తే మనకు కాస్ టీటా వాల్యూస్ అనేటువంటివి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ట్యాన్ టీటా వాల్యూస్ ఎలా వచ్చాయి, సైన్ టీటా బై కాస్ టీటా చేస్తే మనకు ట్యాన్ టీటా వాల్యూస్ వస్తాయి. సో వీటిని మనం రివర్స్లో రాస్తే మనకు కాట్ టీటా వాల్యూస్ వచ్చాయి. లేకపోతే కాట్ టీటా ఈక్వల్స్ టు కాస్ బై సైన్ని మనం ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్ టీటా వాల్యూస్ ఎలా వచ్చాయి, సెక్ టీటా ఈక్వల్స్ టు 1/cos టీటా చేస్తే మనకు సెక్ టీటా వాల్యూస్ వచ్చాయి. సో వీటిని మనం రివర్స్లో రాస్తే మనకు కొసెక్ టీటా వాల్యూస్ అనేటువంటివి వచ్చాయి. లేకపోతే కొసెక్ టీటా ఈక్వల్స్ టు 1/sin టీటా అనే ఫార్ములాను కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు 3 టేబుల్స్ వచ్చాయి. 3 టేబుల్స్లో మనకు కామన్ పాయింట్ ఏంది, మనం టీటా వాల్యూస్ని గుర్తుంచుకోవాలి అండ్ సైన్ టీటా వాల్యూస్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ 2 వాల్యూస్ని మనం ఆర్డర్ వైజ్గా గుర్తుంచుకుంటే మనకు 3 టేబుల్స్ అనేటువంటి ఈజీగా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ట్రిగ్నోమెట్రీ టేబుల్స్ని గుర్తుంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.